మంచిర్యాల జిల్లా చెన్నూరు కాన్స్టిట్యున్సీలో మంత్రి వివేక్ వెంకట స్వామికి షాక్ ఇచ్చి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన ఆదిలాబాద్ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి ఉన్నారు. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ వదిలి బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు జాయిన్ అయ్యారో ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉంది, మీరు గెలిపించుకున్న అతను ఇప్పుడు మంత్రి స్థానంలో ఉన్నాడు, అతను వదిలిపెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు జాయిన్ అవుతున్నారు? 2 సంవత్సరాల క్రితము మేము వివేక్ గారు ఇక్కడ చెన్నూరులో ఎమ్మెల్యే కావాలని అనుకున్నాం. వారు వస్తే పోయిన ప్రభుత్వం కన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తుందని ఆశించి వివేక్ గారిని తీసుకొచ్చి అనతి కాలంలోనే మేము భారీ మెజార్టీతోటి చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ఆనాడు ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసి విజయం సాధించినాం. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఎంపీ ఎలక్షన్ వచ్చింది. వారి తనయుని కూడా ఎంపీ చేసిన సందర్భం. ఆనాటి నుండి ఈనాటి వరకు 2 సంవత్సరాలు గడిచినప్పటికీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి పనులు డెవలప్మెంట్ ఏదైతే అది అసంపూర్ణంగా ఉన్నాయో ఆ వర్కులు కూడా ఈనాటి వరకు అవి ఏనాటి అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఆనాటి నుంచి మేము వారిని ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఏదైతే వర్కులు జరుగుతలేవు, కార్యకర్తలకు కూడా ఎలాంటి న్యాయం జరుగుతలేదని మేము వారిని ఎప్పటికప్పుడు ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఎవరైతే వివేక్ గారికి ప్రశ్నించడంటే నచ్చది, వారికి చెప్పినట్టు వినాలే, వారు చెప్పినట్టే ఉంటే వారి దగ్గర పనులు జరుగుతాయని ఎవరు అనుకుంటారు. కానీ మా కార్యకర్తలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోసి సంవత్సరాల తరబడి ప్రభుత్వం వస్తే మాకు ఏదో అధికారాలు వస్తాయి, మేము ఏదో ఒక పదవులల్లా ఉంటామని చాలామంది కార్యకర్తలు ఆశపడి ఉన్నటువంటి సందర్భంలో 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క కార్యకర్తకు కూడా మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ పదవులు ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోను వాళ్ళ కుటుంబానికి అనేక పదవులు వచ్చినాయి తప్ప అక్కడ నియోజకవర్గంలో ఎన్నడూ కూడా కార్యకర్తల గురించి వివేక్ గారు పట్టించుకోవడం లేదు. మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టెంపుల్ చైర్మన్లు కావచ్చు, ఎన్నో ఇతరతర పదవులు పొందాల్సినటువంటి కార్యకర్తలు ఈరోజు వాళ్ళకు పదవులు రాక వాళ్ళంతా ఎంతో ఆవేదనకు గురైన. మీరు అడుగుతున్నారు పదవులకు సంబంధించి పనిచేసిన కార్యకర్తలు కాకుండా మరి ఎవరికి ఇచ్చారు? దాదాపు 23 రోజుల్లోనే మీరు గెలిపించారని ఇంతకుముందు కూడా చెప్పిన సంగతి. మరి ఆ పదవులన్నీ ఎవరికి పోతున్నాయి, ఎవరికి ఇస్తున్నారు? ఆ పదవులు ఎవరికి ఇవ్వకుండా ఆ పదవులు మురిగిపోయినాయి. ఆ పదవులు అనుభవించాల్సిన కార్యకర్తలు ఈరోజు అవి పూర్తిగా అలాగే మురిగిపోయినాయి. కాబట్టి అదే కాకుండా ఎన్నికల మేనిఫెస్టో సందర్భంలో వారు సొంత మేనిఫెస్టో రూపొందించి నేను చెన్నూరు నియోజకవర్గం అంటే నాకు ఎనలేని ప్రీతి, నా చెన్నూరు అంటేనే నా సొంత కుటుంబంలాగా చూసుకుంటా, ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఒక సిరామిక్స్ ఫ్యాక్టరీ పెడతా, మరియు ఒక ఫ్యాక్టరీ పెడతా అని చెప్పినటువంటి సందర్భం. ఆ ఫ్యాక్టరీలో చెన్నూరులో ఉన్నటువంటి నిరుద్యోగులకు 45,000 ఉద్యోగాలు ఇస్తా అని ఆనాడు చెప్పి పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు ఇచ్చినటువంటి అటువంటి నమ్మకం చేసి ఆ నమ్మకాన్ని ఈరోజు వమ్ము చేశారు. 45,000 ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ఫ్యాక్టరీ, ఇక్కడ పెట్టాల్సిన ఫ్యాక్టరీ ఆయనే మంత్రి పదవి కొరకు ఇప్పటిదాకా పెద్దలు కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఆ మంత్రి పదవి కొరకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అనేక సంవత్సరాలుగా పనిచేసి పార్టీని కాపాడినటువంటి ప్రేమసాగరరావు కావచ్చు, ఇంకా ఇతరతర నాయకులకు కూడా ఆనాడు మంత్రి పదవి రాకుండా అడ్డుపడి ఈ చెన్నూరులో పెట్టేటువంటి ఈ ఫ్యాక్టరీని రాయబరేలి రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టి మంత్రి పదవి తెచ్చుకున్నాడు తప్ప మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆనాడు ఉన్నటువంటి కార్యకర్తలకు ఎలాంటి లాభం చేయలే. కాబట్టి అదేవిధంగా మొన్నటికి మొన్న గత ప్రభుత్వంలో సుమన్ గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టి ఆనాడు కోట్ల రూపాయలతోటి ఆ మార్కెట్ నిర్మాణం జరిగింది. ఈ 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఆ మార్కెట్ యార్డును, ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు మొన్నటికి మొన్న మళ్ళీ ₹1 కూడా ఖర్చు చేయకుండా దానికి కూడా శంకుస్థాపన చేసి అలా అసంపూర్తి ఉన్నటువంటి ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల వాళ్ళను కూర్చుండబెట్టిన సందర్భం. అక్కడ కూడా కూరగాయల మార్కెట్ల విక్రయదారులు అందరూ కూడా వారిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంతేకాకుండా హాస్పిటల్ కొన్ని 100 పడకల హాస్పిటల్ కట్టిన ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో జరిగితే మేము ఏదో అవుతుందని ఊహించినాం. కానీ ఆ హాస్పిటల్ కూడా ఈనాటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అదేవిధంగా బస్సు డిపో, గత ప్రభుత్వంలో బస్సు డిపో కూడా శాంక్షన్ చేసిండ్రు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ బస్సు డిపో అక్కడనే అయిపోయింది. ఏదైతే మా చెన్నూరు ఉత్తర వాహిని, పంచకోశ ఉత్తర వాహిని అన్నిటికన్నా పవిత్రమైనటువంటి మా ప్రాంతం, అక్కడ మాకు శ్మశాన వాటిక కావాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వంలో సుమన్ గారి నాయకత్వంలో ₹1 కోటి శాంక్షన్ చేసి ఎకరం భూమి కూడా శాంక్షన్ చేసినటువంటి చరిత్ర గతంలో మేము చూసినాం. కానీ వీరస్తే ఏదో పెద్ద
కడతారని అనుకున్నాం, కానీ ఇప్పటి వరకు శ్మశాన వాటిక కూడా కట్టలేదు. మాకు ఈ అన్నిటి కూడా మా మనసు బాగా ఇబ్బందికరంగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెన్నూరు పట్టణంలో ఏదైతే 40,000 ప్రజలు జీవిస్తూ ఉన్నారు చెన్నూరు మున్సిపాలిటీలో, ఇక్కడ తాపీ మేస్త్రీలు, సెంట్రింగ్ మేస్త్రీలు, భవన నిర్మాణాలకు కూడా ఇసుక నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు అనేక ఇబ్బందులు పెట్టినారు, ఇసుక రానియలే అని చెప్పినారు. మా ప్రభుత్వం వచ్చినాక, నేను వచ్చినాక మీకు ఇసుకను పూర్తి స్థాయిలో ఫ్రీ సప్లై చేస్తా అని చెప్పిన నాడు మేము సంతోషించినాం. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఇసుక బజారు పెట్టి కిలో చొప్పున ఇసుకను అమ్మితే ఇవాళ మా భవన నిర్మాణాలు కావచ్చు, సెంట్రింగ్ మేస్త్రీలు కావచ్చు, తాపీ మేస్త్రీలు కావచ్చు అనేక ఇబ్బందులకు గురి గతంలోనే బాల్క సుమన్ పెద్ద ఇసుక దందా చేసిండు, మొత్తం గోదావరిని అంతా ఊర్చేస్తుండని చెప్పేసి వివేక్ ఎన్నికల్లో చాలా సందర్భాలు చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు ఎట్లా ఉంది ఇసుక దందాకు సంబంధించి? నడుస్తుందా, ఆగిందా, ఇంకెట్లా ఉంది? ఆనాడు ఇసుక దందా చేస్తారు అని చెప్పినారు. మేము ఎంతో కొంత నమ్మాల్సిన పరిస్థితి అనిపించింది. ఇది కొంత స్మగ్లింగ్ అవుతుందని అనుకున్నాం. కానీ ఇలా బాల్క సుమన్ వేయండు, కేసీఆర్ ప్రభుత్వం వేయింది. మళ్ళీ అదే రీచులు ఇలా విచ్చలవిడిగా రాత్రింబాలు ఒకే బేబిల్ మీద 10 ట్రిప్పులు కొడతానని చెప్పినటువంటిది ఈ మంత్రే చెప్పిండు. మైనింగ్ మంత్రిగా మొన్ననే క్యాంప్ ఆఫీసులో చెప్పినటువంటి చరిత్ర ఎంత హీనంగా ఉన్నదో మీరే ఆలోచించాలి. మైనింగ్ మంత్రిగా ఉండి ఒక వేబిల్ మీద 10 బండ్లు ఎట్లా పోతాయి? మీరు ఆనాటికి ఈనాటికి ఇంకా రెట్టింపుగా ఆనాటికన్నా ఇలా ఎక్కువ ఇసుక దందా జరుగుతుందని ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది ఇసుక దందతోటే ఇంకా అభివృద్ధి చేస్తా, నేను చెన్నూరును అభివృద్ధి చేయాలి, గవర్నమెంట్కు రెవెన్యూ రావాలని మా చెన్నూరు ప్రజలకు, ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా నష్టం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మంత్రి కూడా పోయి ఇసుక రీచులు ఓపెన్ చేసిన ఏందండి, ఇసుక రీచులు ఓపెన్ చేసి మాకు ఇసుకను అందుబాటులో లేకుండా చేసేటువంటి హీనంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నిటి మీద మేము ఆలోచించి ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పటికీ వారు మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా లెక్క చేయకుండా మేము ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో, సుమన్ గారి నాయకత్వంలో చెన్నూరును మళ్ళా రెట్టింపుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి గ్రామాన తిరిగి ఈరోజు కేవలం చెన్నూరు మున్సిపాలిటీ నుంచే దాదాపు 230 కార్లతోటి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇదే కాకుండా ఈ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెన్నూరే కానీ మా రామకృష్ణాపు కేతనపల్లి మున్సిపాలిటీలు కూడా ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ జెండా ఎగిరేసి కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి మేము ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఒక కంకణంగా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలందరికీ కూడా మేము ఎన్నదన్నగా ఉండి మేము భుజాన్ని వేసుకొని వారి గెలుపు కొరకు ఛాయాశక్తుల పనిచేసి పార్టీ లైన్లో ఎవరికి బీఫామ్ ఇచ్చినా కష్టపడి మేము పార్టీని అక్కడ జెండా ఎగిరేస్తామని మేము ఇక్కడ ఈ తెలంగాణ భవన్ ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రిగా అయిన తర్వాత దాదాపు వారంలో 3 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉంటున్న పరిస్థితి. ఎక్కడ చూస్తున్నా శంకుస్థాపన పెద్ద హడావుడి కనబడుతుంది. అంత ఉత్తదేనా లేకపోతే ఏంటి? అసలు అభివృద్ధి ఏం లేదా మరి 2 ఏళ్ళ నుంచి? 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగాలంటే దప్పదప్పాలుగా ప్రొసీడింగ్లు ఇవ్వాలి, దాని వర్క్ ఆర్డర్ ఉండాలి, అక్కడ ఏదైతే వర్కులు ప్రోగ్రెస్లు ఉండాలి. రేపులే నుండి మున్సిపల్ ఎలక్షన్ ఉండగా ఒకరోజు ముందే ఇప్పుడు 2 సంవత్సరాల నుండి ఏ ఒక్క మంత్రిని కూడా తీసుకురాలి ఈ చెన్నూరు నియోజకవర్గానికి. చుట్టుపక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలలో మంత్రులు డజన్ల కొద్ది మంత్రులు వచ్చి శంకుస్థాపనలు చేస్తే మా దగ్గర ఏ ఒక్క మంత్రి రాకుండా వారే ఒక్కరొచ్చి ఏదో నామమాత్రంగా తిరిగిపోయినారు తప్ప శిలాఫలకాలు వేయలే, అభివృద్ధి కార్యక్రమాలు జరగలే. మొన్నటికి మొన్న జూపేలి కృష్ణారావు జిల్లా మంత్రి తీసుకొని 2 సంవత్సరాలు అయినప్పటికీ నిన్ననే వచ్చినారు. రేపు మున్సిపల్ కోడ్ వస్తుందని అనేక స్టోన్లు వేసినారు. అవన్నీ నాటకం, అవన్నీ బూటకం. మొన్న ఏదైతే మహిళా సంఘాలు ఉన్నాయి 240 మహిళా సంఘాలకు చెక్కులు ఇస్తాం, మీకు పావులా వడ్డిస్తామని మాయమాటలు చెప్పి మీటింగ్ కొరకు పిలిపించారు. కానీ ఆ చెక్కు మీద అమౌంట్ కూడా రాసిలేదు, బ్లైండ్ చెక్ ఇచ్చారు. దాన్ని ఏమంటారు ఒకసారి మీరు ఆలోచించాల్సని నేను చెన్నూరు పట్టణ ప్రజలకు మీడియా ద్వారా అందరికీ కూడా నేను ప్రార్థిస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఒక మంత్రి వాళ్ళ కొడుకేమో పెద్దపల్లి ఎంపీ, మీ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఒక మంత్రిని ఎదుర్కొంటున్నారు, లేకపోతే రేపొద్దున నుంచి ఒక ఎంపీని ఎదుర్కొంటున్నారు. మరి ఎట్లా ఉండబోతుంది? మంత్రి బెదిరింపులు ఏమైనా ఉంటాయా? మీరు పార్టీ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమైనా సంప్రదించారా? మంత్రి వాళ్ళకి సంబంధించిన మరి ఎందుకు పార్టీ వీడుతున్నారు, ఉండండి అని చెప్పేసి ఏమైనా రిక్వెస్టులు జరిగినా? ఏం జరిగింది అసలు? మరి చాలా బాగా ఉండేరు, కీలకంగా వివరించిన వ్యక్తి తన గెలుపులో. మరి అంత కీలకంగా ఉన్న మూల రాజిరెడ్డి వివేక్ వెంకట స్వామిని వదిలిపెట్టడానికి ముఖ్య కారణం ఏంటిది అసలు? బ్రదర్, ముఖ్య కారణం అంటే ఏమీ లేదు. నేను పదవి కొరకు ఈరోజు పార్టీ మారట్లేదు. నేను పదవి కావాలనుకుంటేనే ఇవాళ ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్లే ఉంటా. నాకు కాంట్రాక్ట్ వర్క్ కావాలన్నా నేను రూలింగ్ గవర్నమెంట్లే ఉండాలి.
కానీ ఈరోజు జరిగేటువంటి అన్యాయాన్ని, ప్రజలకు జరిగే అన్యాయం, అదేవిధంగా చెన్నూరు అభివృద్ధి జరుగుతలే అనే ఆలోచనతోటి నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నా. మీరు పోలీసుని పెడతారా, మీరు ఎవరిని పెట్టి ఎన్ని ఇబ్బందులు పెడతారో మీ ఇబ్బందులు నాకేం లెక్క కాదు. సూర్యకాంతిని అడ్డుపెట్టి అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టుగా మీరు నన్ను ఎవ్వరు ఆపలేరు. మా ఎంట ప్రజలు ఉన్నారు, ప్రజలే మమ్మల్ని కాపాడుకుంటారు. కాబట్టి మీరు ఏమి ఆటలు ఏమి నడువై ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పోరాడతాం. రేపు మీరు ఇసుక రీచ్లు పెట్టారు, ఐటీ మీద కూడా పోరాటం చేస్తాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకొక 2-3 రోజుల్లో రాబోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు జరుగుతున్నాయి. ఇంత కీలకమైన టైంలో ఒక ముఖ్య నేత సంబంధించి మీరు పార్టీ చేంజ్ అయ్యారు. మరి ఎట్లా ఉండబోతుంది? ప్రభుత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి మీకు సంబంధించి అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి దానికి సంబంధించి గెలుపుకి ఎట్లా ఉండబోతుంది, ఎట్లా కృషి చేస్తారు, మరి దానికి సంబంధించి ఏం చెప్తారు? మున్సిపాలిటీలో ఏదైతే వారు ఒక కమిషనర్ తీసుకొచ్చి పెట్టిండు. గతంలో మేము జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు చెన్నూరు పూర్వ వీధులల్లో అనేక బోర్లేసి మోటార్లు పెట్టిన చరిత్ర మాకుంది. కానీ మున్సిపల్ కమిషనర్ తీసుకొచ్చి ఆ బోర్లకు తాళాలు వేయడం, ఆ బోర్లన్నింటినీ కొలాప్స్ చేయడం, ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేయడం. ఆ మున్సిపల్ కమిషనరు అనేక విధాలుగా మా బిల్డింగ్ నిర్మాణ వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టడం, అనేక వసూలు చేయడం, లేనిపోని చీటిపోటి మాటలు పెట్టి ఆ బిల్డింగులను ఏదో సాకు పెట్టి ఆపడం, ఈ అన్నిటినీ చూసినప్పుడు మాకు చాలా బాధ కలిగింది. ఆ మున్సిపల్ కమిషన్ను కూడా మేము నిలదీసి అడిగినాం. ప్రజల పక్షాన ఉండి కమిషనర్ గురించి నిలదీసి అడిగితే ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వం కమిషన్ను ట్రాన్స్ఫర్ చేసింది. మళ్ళీ ప్రజలకు కష్టాలే ఉండాలి, చెన్నూరు ప్రజలకు నీళ్లు తాగియద్దు, చెన్నూరు ప్రజలకు డ్రైనేజీలు కూడా తీయద్దు, బుగ్గలు పెట్టద్దు, ఈ కమిషనరే కరెక్టు, ప్రజలను ఎక్కడైతే ఇబ్బంది పెడతారో మా మంత్రికి సంతోషంగా ఉంటాడు. కాబట్టి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయినటువంటి కమిషనర్ తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ అదే కమిషనర్ ఇవాళ మురళీకృష్ణ గారు చెన్నూరులో కొనసాగుతూ ఉన్నారు. దీనికి గుణపాఠంగా, దీనికి రిటర్న్ గిఫ్ట్గా మేము అందరం కలిసి మేము వివేక్ గారికి చెప్తా ఉన్నాం ఒకటే, ఈ కమిషనర్ వల్లనే చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి 18 కౌన్సిలర్లు ఖచ్చితంగా టీఆర్ఎస్ జెండా, బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. మాకు ప్రజలు చాలామంది సూచన చేసిన మా కార్యకర్తలు కూడా చెప్పారు, ఈ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఈ మంత్రి కావచ్చు, ఈ ఎంపీ కూడా కావచ్చు, ఎలాంటి అభివృద్ధి లేదు, మనకు అనుకూలంగా లేరు. కాబట్టి నిర్ణయం తీసుకోమని ప్రజల కోరిక మేరకే ఈరోజు నిర్ణయం తీసుకొని 1,1500 మందితో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము తాటాకు సప్పులకు ఎవరు భయపడరు, మాకు భయపడాల్సిన అవసరం కూడా అంతకు లేదు. అది కాబట్టి మీ అందరికీ మొన్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా స్థానాలు వివేక్ వెంకటస్వామికి అనుకూలంగా రాలేదు. సో మళ్ళీ అవే రిపీట్ అవుతుందా, ఎట్లా ఉంటుంది మున్సిపల్ సంబంధించి? ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో 102 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 5 మండలాలలో 102 గ్రామ పంచాయతీలలో ఎన్నికలలో మేము పోయిన సందర్భంలో గ్రామాన ప్రజలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వివేక్ గారు పెట్టినటువంటి మేనిఫెస్టో ఏ ఒక్కటి కూడా నెరవేరలే అని చెప్పి, తులం బంగారం ఎటువైంది, 2,500 రూపాయలు ఎటువైనాయి అని మహిళలు, మాకు స్కూటీలు ఎటువైనాయి అని అనేక రకాలుగా మాకు రైతు బంధు కూడా పడతలేదని చెప్పి ఆనాడు మాకే నిలదీసినటువంటి సందర్భంలో సరే అది ప్రజల కోరిక మేరకు దాదాపు 53 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ కావచ్చు, రెబల్స్ కావచ్చు గెలిచినారు. అదే మంత్రి ఉండి మరి ఎంపీ ఉండి ఏం చేసినట్టు అని కూడా మాకు మేము ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అదే కొనసాగింపుగా రెట్టింపు ఉత్సాహంతో మేము మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసి మేము అక్కడ జెండా ఎగరేయడానికి మా వంతు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మంత్రి వివేక్ వెంకటస్వామి గెలిచినప్పటి నుంచి చేసింది ఏం లేదు. చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి చాలా హామీలు ఇచ్చారు. బట్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ప్రత్యేకంగా తను కూడా ఒక సొంత మేనిఫెస్టో పెట్టి ఒక కంపెనీ పెట్టి, సిరామిక్ అనే కంపెనీ పెట్టి దాదాపు 40,000 ఉద్యోగాలు పైగా చెన్నూరు నిరుద్యోగులకు ఇస్తా అని చెప్పేసి ఎన్నికల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. బట్ మంత్రి పదవి కోసం రాహుల్ గాంధీకి సంబంధించి ఆ సిరామిక్ ఇండస్ట్రీని వేరే ఏరియాలో పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా చెన్నూరుకు సంబంధించి చాలా ఇబ్బందులు పెట్టినా సరే 3 ఏళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని తెలిసినా కూడా ప్రతిపక్షంలోకి వచ్చానంటే వివేక్ వెంకటస్వామి అక్కడ ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నాడో దానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టే ప్రతిపక్షంలో ఇంకా 3 ఏళ్ళు ఉండాల్సిన పార్టీలో నేను జాయిన్ అయ్యానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వివేక్ కానీ వాళ్ళ కొడుకు వంశీ కానీ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నమ్ముకున్న కార్యకర్తల కోసం నేను పార్టీ చేంజ్ అయ్యాను. కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం చేసే వరకు మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లాగైతే బుద్ధి చెప్పామో రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున
బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసి కేసీఆర్కు ఇటు కేటీఆర్కు గిఫ్ట్ ఇవ్వబోతున్నామని చెప్పేసి మూల రాజిరెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.